ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ విధానం తెలుసుకుందాం. ఆల్ ఇండియా కోటా అంటే కేవలం 15% సీట్లు మాత్రమే కాదు. ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఆల్ ఇండియా కోటా అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని గవర్నమెంట్ కాలేజీల్లోని 15% సీట్ల కోసం నిర్వహిస్తారు. అలాగే రెండవది, దేశంలోని 20 ఎయిమ్స్ కాలేజెస్లో ఉన్న సీట్లు 100% సీట్స్ ఫిల్ చేయడం కోసం నిర్వహిస్తారు. 3, జిప్మర్, ఏఎఫ్ఎంసి మొదలైనటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి సీట్ల భర్తీకి నిర్వహిస్తారు. 4వది, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న 100% సీట్స్ ఫిల్ చేయడానికి కూడా వినియోగిస్తారు. దేశంలో 51 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులోని సీట్లను ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే పూర్తి చేస్తారు. 5వది, సెంట్రల్ యూనివర్సిటీస్, బిహెచ్యు, ఏఎంయు, జామియా మిలియా మొదలైనటువంటి కాలేజీల్లో సీట్ల భర్తీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. 6వది, ఢిల్లీ యూనివర్సిటీ కోటా భర్తీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్నే వినియోగిస్తారు. 7, ఈఎస్ఐసి కోటా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేటటువంటి ఈఎస్ఐసి కళాశాలలు ఉంటాయి. అందులోని కోటాని భర్తీ చేయడానికి కూడా వినియోగిస్తారు. 8వది, ఐపియు కాలేజీలు, ఇంద్రప్రస్థ యూనివర్సిటీస్, విఎంఎంసి వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, వాజ్పేయి మెడికల్ కాలేజెస్, ఇలాంటి కాలేజీల యొక్క సీట్లను భర్తీ చేయడానికి కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్నే వినియోగిస్తారు. పై కాలేజీలన్నింటిలో సీటు భర్తీకి జరిపే కౌన్సిలింగ్నే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అంటారు. ఇది కేవలం 15% గవర్నమెంట్ సీట్ల కోసం జరిగే కౌన్సిలింగ్ మాత్రమే కాదు. మనం పాల్గొన్నప్పుడు ఆప్షన్ ఫారమ్స్లో రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఏ కాలేజీలకి అప్లై చేయదలుచుకున్నామో అక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఫీజు, అదే డిపాజిట్ ఫీజు కూడా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.